దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. మీ కొరకు నేను మొదటి 7 వచనాలు మాత్రం చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొన్న వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. అతడు చూచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠం మీద అతడు కాల్చిన యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారం అతడు మనష్షే, ఎఫ్రాయిము, సిమియోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలీయుల దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించాలని ఆశిస్తూ నేటి పాఠ్యభాగం యొక్క సారాంశంలో నుండి ప్రియులారా ఇవ్వబడినటువంటి అంశాన్ని మనం గుర్తించినట్లయితే యోషియా యొక్క సంస్కరణ జోషియాస్ రిఫార్మ్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చిన్న వయసులోనే రాజైనటువంటి యోషియా ప్రభు దృష్టిలో సరైనది చేశాడు. ఇశ్రాయేలీయులను ఆలయాన్ని శుద్ధి చేసే ప్రయత్నానికి నాయకత్వం కూడా వహించాడు. అతడు ఉన్నత స్థలాలను బలిపీఠాలను నాశనం చేశాడు, విగ్రహాలను పొడిగా చేశాడు, వాటిని పూజించినటువంటి వారి సమాధుల మీద ఆ ధూళిని చల్లాడు. విగ్రహాలను సేవించే యాజకులను చంపి వారి ఎముకలను కూడా కాల్చివేశాడు. ఈ యొక్క పునర్నిర్మాణాలను నిర్వహించడానికి యోషియా ఇశ్రాయిల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలలో ప్రయాణం చేశాడు. దాదాపు 70 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడిన ఆలయాన్ని పునరుద్ధరించుట కూడా ఆయన ఆదేశించాడు. పని కొరకు పర్యవేక్షకులను నియమించాడు. దాన్ని పూర్తి చేయడానికి నిధులను కూడా పొందాడు. ప్రియులారా, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని సంగతులు మనం గమనించినట్లయితే ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా చూస్తే 4వ వచనం మరియు 7వ వచనం రాయబడిన విధముగా పాపము లోతుగా పాతుకుపోతుంది. అయితే యూదా ప్రజలు తాము ఒకప్పుడు వదిలిపెట్టినటువంటి విగ్రహాలను తిరిగి తీసుకున్నప్పుడు మనం దాని ఉదాహరణ కూడా ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి పాపాన్ని నిజంగా నిర్మూలించాలంటే దాన్ని పూర్తిగా తొలగించాలి. ఈరోజు ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఏదైనా పాపపు అలవాట్లు ఉన్నాయా? మీ హృదయంలో పాపానికి చోటు ఏదైనా కల్పిస్తూ ఉన్నారా? విగ్రహాలను పొడి చేసినటువంటి యోషియా లాగా పాపానికి దారితీసే ప్రతి అలవాటును పూర్తిగా తొలగించడం ద్వారా మాత్రమే ప్రియులారా మనము ఈ కార్యక్రమంలో దేవుని సన్నిధిలో చేరగలుగుతాం. ముఖ్యంగా 6-7 వచనాలలో పాపం విస్తృతంగా వ్యాపించినటువంటి తీరు, ఒక పాపపు ఆలోచన ఎంత లోతుగా పాతుకుపోతుందో అది ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే ప్రభావితం చేయడం కాదు, వారి సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే పాపాన్ని నిజంగా నిర్మూలించడానికి ప్రియులారా మన జీవితంలోని
ప్రతి భాగాన్ని, మన సమాజాల యొక్క ప్రతి మూలలను మనం పరిశీలించాలి. సో నేటి ధ్యాన భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా, ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో నిజంగా మన జీవితానికి అన్వయించుకున్నటువంటి ఒక సంగతి మనం గమనించాలి. విగ్రహారాధనను తొలగించేటువంటి విధానంలో ఇశ్రాయేలు అంతటా ప్రయాణించినటువంటి యోషియా రాజు వలె ఏదైనా దాచి ఉంచినటువంటి పాపం కొరకు మన స్వంత జీవితాలను, సంఘాలను, సమాజాన్ని పూర్తిగా పరిశీలించుకుంటూ సమూలమైనటువంటి సంస్కరణ చేపట్టడానికి ప్రియులారా ఎంతో సమయం మనం తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నేటి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా నిజమైన సంస్కరణ ప్రజలను పాపము నుండి దూరంగా చేయడం ప్రియులారా, అంతకంటే గొప్ప సంస్కరణ ఏది లేదని మనం గమనించుకోవాలి ప్రియులారా. కాబట్టి వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచూసుకునే అవకాశం ప్రభువారు మనకు కలిగిస్తూ ఉండగా, ఈనాటి వాక్య భాగములో యోషియా చేసినటువంటి ఒక సంస్కరణ మనకు పాఠం నేర్పిస్తుంది ప్రియులారా. కనుక రండి, ఆ నిజమైన సంస్కరణ మన జీవితంలో కూడా, మన సమాజంలో కూడా ఈ భయంకరమైన విగ్రహారాధనను తొలగించి ప్రజలు సత్యమైన దేవుడిని తెలుసుకునేటువంటి కృప అనుగ్రహించబడినట్లుగా రండి, ఒక ప్రార్థన సమయాన్ని ప్రభు దగ్గర మనం గడుపుదాం. ప్రార్థన. ప్రభువా, నీ కృపతో విస్తృతంగా ఉన్న పాపాన్ని, మాలో లోతుగా పాతుకుపోయినటువంటి పాపాన్ని రెంటిని నిర్మూలించడానికి మాకు సహాయం చేయండి. తద్వారా మా జీవితం పునరుద్ధరించబడితే ప్రభువా, అనేక జీవితాలు పునరుద్ధరించబడట్లో మేము కూడా పాలుభాగస్థులమైనటువంటి కృప మాకు వాక్యం ప్రకటించుటకు సహాయం దయచేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్య ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా, పాపానికి దూరమై ప్రభువుకు దగ్గరైతే ప్రియులారా, నిజంగా అది ప్రభువుకు దగ్గర అవ్వడానికి పాపాన్ని ఆటోమేటిక్గా మనం దూరం చేసేటువంటి ప్రక్రియ. కనుక పాపానికి దూరం అయితే ఆటోమేటిక్గా మనం ప్రభువుకు దగ్గరకు అవుతాం. ప్రభువుకు దగ్గరైతే ప్రియులారా, మనం ఆటోమేటిక్గా పాపానికి దూరం అవుతాం. ఈ రోజున ప్రభువారు మనతో మాట్లాడుతుండగా, నిజంగా ప్రభువుకు దగ్గరై పాపానికి దూరమై అనేకులకు ప్రభు ప్రేమను పంచుట్లో నేను నా జీవితం ఉపయోగపడాలని ఆశిస్తూ, ఈనాటి వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలను మనం మరొకసారి సంస్కరించుకుందాం. ప్రభు నేర్పినటువంటి బాటలో, వాక్యంలో నుంచి ముందుకు వెళదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుందాం. ప్రియులారా, నిజముగా మీ ఆధ్యాత్మిక జీవితంలో యేసుతో ఏకాంత సమయము అనే ఇలాంటి కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందిన వారైనట్లయితే ప్రియులారా, మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకుల విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేసి వారందరి ఆత్మీయ జీవితంలో ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మీరు కూడా పాలుభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, ముగింపులో సమయం తీసుకునేందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దైవకృప మనందరికీ తోడై ఉండి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరిని నిలబెట్టి గొప్ప సంస్కరణలో పాల్పొందుటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.